వెనక్కి వెళ్ళకండి. దాన్ని ఒక్కదాన్నే తిప్పాను లేరా కార్తీక్. తోమాలి దాన్ని బాగా సన్నగా తోమితే అదే కండ అనుకున్నావా, మాంసం ముక్క అనుకుంటున్నావా? దారం పీకేస్తుంది. ఎలా పట్టుకుందో కాలు పెట్టి ఎలా పట్టుకుందో దెబ్బకి లేచిపోయాడు. ఇంతగా ఎలా కొరికేస్తుంది అసలు. మంచాలు ఎక్కి ఇలా తొక్కేస్తూ ఉంటుందండి పొద్దున్న రోజు మంచాలు ఎక్కి తొక్కేయడం చూసారా. అది ఇదంతే మా ఆయనకి, అంతే అంత భయం మా ఆయనకి. అదిగో నా కూతురి మీద పడింది ఇప్పుడు. అదిగో లాక్కుని మరీ కొరుక్కుంటుంది, అదో పక్కన పెట్టుకుని. వాళ్ళ లేకరు లేపుతుంది. రే కుక్కను పట్టరారా పెంచుకుందాము అని నా కొడుకుకి చెప్తే కేకేరా సరే. అదిగో ఆ దుప్పటికంతా బొక్కలు పెట్టింది. ఆ దుప్పటిని మాత్రం అదిగోండి అలా లాగేసుకుంటుంది, కొరికేస్తూ ఉంటుంది. దుప్పటి నిండా బొక్కలు పెట్టింది. ఇది సైకో కుక్క. మంచి కుక్కను తేరాది ఎలా చూస్తుంది. మంచి కుక్కను తేరా పెంచుకుందామంటే పిచ్చి కుక్కను తెచ్చాడు. పొద్దునే లేచి దీని పిచ్చి చేష్టలు ఇయ్యే తొక్కుతుంది మమ్మల్ని నలుగురిని. ఇక్కడే పడుకుంటాము, ఆ మొల నుంచి ఈ మొల దాకా అందరినీ తొక్కుద్ది. అది సార్ అసలు భయం లేదు, భయపడినట్టు కళ్ళు రపరపరపరపరమవుతుంది అంతే. అవి వెనకెళ్ళి దాన్ని ఇంకా గట్టి కడుతుంది. మా ఆయనకి ఏదో మూడింది ఇప్పుడు. చూసారా దీని దౌర్జన్యం చూసారా మా మీద. ఇది సంగతి.